సార్ ఇప్పటివరకు అయితే ప్రకృతి వైద్యం గురించి అయితే వివరించినట్టే అనిపించింది నాకు. మరి ఆధ్యాత్మికంగా ఏ గుళ్ళు, దేవుళ్ళు ఏమన్నా ఇలాంటి విషయాల్లో కూడా మనకి పరిష్కారం దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుందండి. హ్మ్. ఇప్పటిదాకా మనం మామూలుగా మన ఇంట్లో ఏం చేసుకోవాలి? హ్మ్. ఒకవేళ సమస్యలుంటే ఆడవాళ్ళలో సమస్యలుంటే ఏం చేసుకోవాలి? మగవాళ్ళలో సమస్యలుంటే ఏం చేసుకోవాలి? హ్మ్. ఏమీ సమస్యలు లేవు. హ్మ్. మామూలుగా చక్కటి సంతానం కలగాలి, హ్మ్. ఆరోగ్యవంతమైన సంతానం కలగాలి హ్మ్. అంటే కనుక ఆరోగ్యం భాస్కరాజ్యేది అంటారు. అంటే హ్మ్. సూర్యనారాయణ మూర్తి మనకు నిత్య ఆరోగ్య ప్రదాత. హ్మ్. సూర్యనారాయణ మూర్తే మనకు శక్తినిస్తూ ఉంటారు. కాబట్టి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన రోజు సప్తమి తిథి. హ్మ్. సో ఒక శుక్లపక్షం నాడు, హ్మ్. కుదిరితే రథసప్తమి నాడు, హ్మ్. లేదు రథసప్తమి అయిపోయింది, అప్పటికి మా పెళ్ళైన తర్వాత రథసప్తమి అయిపోయింది హ్మ్. అనుకున్నారు అనుకోండి, హ్మ్. వచ్చే రథసప్తమి దాకా కూడా ఏం ఆగక్కర్లేదు. హ్మ్. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఒక రథసప్తమి నాడు మొదలెట్టి హుహు. కుదిరితే దగ్గరలో ఉన్న సూర్య దేవాలయం దర్శనం చేసుకోండి. హ్మ్. ఏ అరసవెల్లి వెళ్ళడమో లేకపోతే చాలా చోట్ల సూర్య దేవాలయాలు ఉంటాయి, హ్మ్. దండం పెట్టుకోండి. ఆ రోజు నుంచి హ్మ్. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం చేసుకోండి. హ్మ్. సూర్యాష్టకం చదవడం అలవాటు చేసుకోండి. హ్మ్. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము హ్మ్. ఈ రెండు రోజు శ్రావణ మాసంలో ఏ సప్తమి అన్నారు? శుక్లపక్షం. శుక్లపక్షంలో. హ్మ్. శ్రావణ మాసమని కాదు, మంచి రోజు సప్తమి మంచి తిథి రోజు. నాడు ప్రారంభించండి. ఆ! కుదిరితే రథసప్తమి నాడు ప్రారంభించుకోండి. హ్మ్. రథసప్తమి అయిపోయింది, హ్మ్. వైశాఖ మాసం, శ్రావణ మాసం హ్మ్. లేదా ఆశ్వేజ మాసం, కార్తీక మంచి రోజు ఏదో ఒక మంచి రోజు నాడు చూసుకుని హ్మ్. సప్తమి నాడు ప్రారంభించి 1 ఇయర్ పాటు అండి. హ్మ్. 1 ఇయర్ పాటు ప్రతిరోజు మీరు తప్పనిసరిగా ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదువుకోండి. ఆ సూర్యనారాయణ మూర్తే మీ ఇంట్లో వెలుస్తాడు హ్మ్. అని ఒక శాస్త్రంలో చెప్పబడింది. హుహు. అంత పవర్ఫుల్ ఈ రెమెడీ. హ్మ్. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, అంటే ఇది కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి చక్కగాను. భార్యాభర్తల కలయిక విషయంలో కూడా సప్తమి తిథి నాడు, హ్మ్. అమావాస్య తిథి నాడు, లేకపోతే రేపు ఇంట్లో ఏమైనా వ్రతం చేసుకుంటున్నాం, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది, లేకపోతే రేపు ఇంట్లో పండగ ఉంది, ఏదైనా పూజ చేసుకుంటాము ఆ ముందు రోజు రాత్రి కానీ, హ్మ్. అలాంటి రోజుల్లో భార్యాభర్తలు కొంచెం బ్రహ్మచర్యం పాటించడం కూడా చాలా మంచిది. అలాగే మనకి జ్యోతిషపరంగా చూస్తే కనుక సూర్యుడు 12, 1, 2 భావాల్లో సంచరించేటప్పుడు, అంటే మనకి జ్యోతిషపరంగా సూర్యోదయం టైంకి లగ్నము అంటారు, హ్మ్. సూర్యోదయం టైం లగ్నము అంటారు, అంటే హ్మ్. అక్కడ సూర్యుడు ఉంటాడు అని అర్థం. హ్మ్. సాధారణంగా ఇది పొద్దున 5:30, 6 ఆ ప్రాంతంలో ఉంటుంది. హ్మ్. కాబట్టి 12వ రాశి అంటే దాని ముందు రాశి. హ్మ్. అంటే ఇంచుమించుగా తెల్లారకట్ట 3 ఆ ప్రాంతం, 3, 3:15 నుంచి హ్మ్. 7, 7:30 దాకా హ్మ్. కొంచెం నియమంగా నిష్టగా ఉండడం కూడా చాలా మంచిది. హ్మ్. అంటే సప్తమి నాడు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం 1 ఇయర్ పాటు, హ్మ్. ఈ సంక్రమణము, సంక్రాంతి రోజులు, తెల్లారితే పండగలు ఉన్న రోజులు, హ్మ్. అటువంటి రోజుల్లో మనం కొంచెం దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించడము, హ్మ్. ఇవి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా చెప్పాలి అంటే మ్, మన హిందూ ధర్మంలో ముఖ్యంగా ప్రధానంగా మనం ఏం విశ్వసిస్తామండి? తాత, తండ్రి, కొడుకు, హ్మ్. మళ్ళీ మా తాతగారే పుట్టారు, మా నాన్నమ్మే పుట్టాడు అనుకుంటూ వారసులు. ఉంటాం కదా. హ్మ్. మా నాన్నమ్మే పుట్టింది, ఇగో పాపం ఆవిడ చనిపోయింది, సంవత్సరాలు అవ్వకముందే మళ్ళీ మా ఇంట్లో మనవరాలుగా వచ్చేసింది, హ్మ్. మా ఇంట్లో మనవడుగా పుట్టాడు అనుకుంటూ ఉంటాం కదా. అంటే మన ధర్మం కర్మ సిద్ధాంతం అనుసరించి మన వంశం అలా పెరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు. హ్మ్. అందుకనే మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చాలా చోట్ల తాతగారి పేరు పెట్టుకోవడము, వాడి పేరు పెట్టుకోవడం అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. హ్మ్. అంటే అది వంశ క్రమం అలా సాగుతూ ఉంటుంది అని. హ్మ్. సో దీనిలో ఇది ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, సంతానం కలగట్లేదు అనుకోండి, ఇంట్లో ఉన్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి, మెడికల్గా మీకేం అనారోగ్యం లేదు, హ్మ్. భార్యాభర్తలు ఇద్దరు బాగున్నారు, అన్నీ ఉన్నాయి, సంతానం కలగట్లేదు. అటువంటి టైంలోనండి ఇంట్లో కనుక పెద్దవాళ్ళ తిథి ఏమైనా ఉంటే, హ్మ్. అంటే ఈ భార్యాభర్తలకి నాన్నగారు అమ్మ ఉన్నారు అనుకోండి, ఓకే, వాళ్ళ నాన్నగారి తిథి అంటే ఈ అబ్బాయికి తాతగారి తిథి, హ్మ్. తాతగారి అబ్దికం అంటారు చూసారా, అదే కార్యక్రమం. అలాగే కార్యక్రమం. ఒకవేళ నాన్నగారు లేరు అనుకోండి, హ్మ్. నాన్నగారి తిథి, వాళ్ళ ఇంట్లో ఏదైనా అబ్దికం ఉంటే హ్మ్. ఆ అబ్దికాన్ని ఈ రోజుల్లో సరిగ్గా పెట్టుకోవట్లేదండి. హ్మ్. ఒక్కసారి ఈ సంతానం కలగాలి మా ఇంట్లో అనుకునేట్టయితే కనుక హ్మ్. వీలు చూసుకుని హ్మ్. మీ కుటుంబ సభ్యులంతా ఇంట్లో అబ్దికం పెట్టండి. హ్మ్. ఎవరిది అవుతే వాళ్ళది, హ్మ్. తాతగారిది అవుతే అత్తగారిది, నాన్నగారిది అవుతే ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళది ఉంటే అది పెట్టుకుని, హ్మ్. అది అయిన తర్వాత పిండ పితృ దేవతలు అంటారు హ్మ్. దాన్ని, హ్మ్. అక్కడ ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకుంటూ మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేయాలి మీరు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. హ్మ్. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ లోపు సంతానం కలుగుతుంది. హ్మ్. ఎందుకంటే
ఇది పితృశాపం ఒక రకమైన శాపంగా, అంటే వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క కర్మ తిథులు సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా ఇంట్లో సంతానం అప్పుడప్పుడు కలగదు, అన్నీ బాగున్నప్పటికీ కూడా. సో ఇది కూడా తప్పనిసరిగా వాళ్ళు ఆచరించుకుంటూ ఉండాలి. అలా కాకుండా రామాయణం మనకి భారత జాతికి వెన్నుమూస. రామాయణంలో బాలకాండలో శ్రీరామ జనన సర్గ అది పారాయణ చేయడం వల్ల కూడా, లేదు ఇంట్లో పారాయణ పెట్టుకోవడం వల్ల కానీ, లేకపోతే అది రోజు చదువుకోవడం వల్ల కానీ కూడా చాలా చక్కటి సంతానం ఇంట్లో కలిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైన విశేషాలు. సార్, ఇప్పుడు పెళ్లి ఆలస్యం అయితే మనం పలానా గుడికి వెళ్తే పలానా దేవుని సందర్శిస్తే అయిపోతుంది అని అనుకున్నాం కదా, అలాగే సంతాన విషయాల్లో కూడా ఏమైనా పుణ్యక్షేత్రాలకి విశిష్టత ఉందంటారా? తప్పకుండా ఉందండి. ఇక్కడ మనం ఇందాక మన ఆధ్యాత్మికంగా మన ఇంట్లో ఉండి మనం ఏం చేసుకోవచ్చో చెప్పాం. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కూడా చక్కగా సంతానం కలుగుతుంది అని మన పురాణాల్లో ఏనాడి నుంచో చెప్పబడింది. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని మన కులదైవము ఇష్టదైవము, మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం గ్రామదేవత అని. గ్రామదేవత కూడా చాలా, గ్రామదేవత దర్శనము, గ్రామదేవత దగ్గరికి వెళ్ళి తల్లి మా కడుపును సంతానం కలిగితే ఆ బాబును మళ్ళీ తీసుకొచ్చి నీ గోదిలో పెడతాము, నీ చేతుల్లో పెడతాము అని దండం పెట్టుకొస్తారు. గ్రామదేవత దర్శనం వెళ్ళి అక్కడ బట్టలు పెట్టుకోవడం అన్నది. అలా కాకుండా మన అంటే ప్రాచుర్యంలోకి రాలేదండి, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉంది. రాజంపేట అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక కొండ ఉంది, దాన్ని గొడ్రాలి కొండ అంటారు. అంటే ఇప్పుడిప్పుడే అది బయటకు వస్తుంది, కొంతమంది చూసి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దంపతులు అక్కడ పరమేశ్వరుడికి